వైసీపీ పార్టీ బలోపేతానికి గ్రామస్థాయి నుంచి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్సీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఈ రోజు ఒంగోలు పర్యటనలో భాగంగా ఆయన నివాసంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అసలు లిక్కర్ స్కామే జరగలేదని, ఎల్లో మీడియా సృష్టించిన స్కామే ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన దొంగతనాన్ని బయటపెట్టిందే వైసీపీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్లో కొంతమందికి బెయిల్ వచ్చిందని, హైకోర్టు మిగతా వారికి త్వరలోనే బెయిల్ వస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాసంకల్పంతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ ఫారం చేసిందని ఆయన తీవ్రంగా ఖండించారు. తిరుమల తిరుపతి దేవస్థానం గత ప్రభుత్వంలోనే శివారు సొమ్మును దోచుకోవాలని చెప్పి అలా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మన హోమ్ మినిస్టర్ కూడా దాని మీద ఆరోపణ చేసేవాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు ప్రభుత్వంలో అక్కడ దొంగతనం జరిగితే పట్టుకున్నారు, పరకామణులు ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో పట్టుకుంది మా ప్రభుత్వంలో, రికవరీ చేసింది మా ప్రభుత్వంలో, చట్ట ప్రకారం కేసు బుక్ చేశారు. దాని కోర్టు చట్ట ప్రకారం ఏ విధంగా సెటిల్ చేయాలో స్వామివారికి చెందాల్సిన సొమ్మును కూడా తీర్చే కార్యక్రమం జరగడం జరిగింది. సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ భారీ స్కామ్ అంటున్నారు, కొంతమంది అరెస్ట్ చేశారు. అదేవిధంగా మీ ఎంపీని కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీని త్వరలో ఇవన్నీ అక్రమంగా పెట్టిన కేసులు త్వరగా న్యాయస్థానాలకు పోయాం. కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది, మిగతా వాళ్ళకి కూడా త్వరలోనే బెయిల్ తప్పకుండా వస్తుందని మేము ఆశిస్తాం. పార్టీ బలోపేతం చేయటం దాంట్లో భాగంగానే ఈరోజు విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి పార్టీ క్యాడర్ని పూర్తిగా మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యపై ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా పార్టీని బలోపేతానికి అందరూ కలిసికట్టుగా గ్రామ స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేయాలనే దానిపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం ఉంటుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని నిర్బంధిస్తున్నారో వాటన్నిటిపై ఎదుర్కొనడానికి ధైర్యం ఇచ్చేదానికి ఒక డిజిటల్ ఇది లాంచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా, పార్టీ అధిష్టానానికి తెలియజేసే విధంగా డిజిటల్ బుక్ కూడా ఇది లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ వాళ్ళకి సంబంధం ఏముంది? వాళ్ళ పచ్చ మీడియాలో వాళ్ళు బుద్ధి పెట్టినట్టు వాళ్ళు రాస్తా ఉన్నారు. లిక్కర్ స్కామ్లో ఎవరెవరు ఉన్నారు అనేది అసలు లిక్కర్ స్కామే జరగలేదు, అది వీళ్ళు కల్పించింది స్కామే. సార్ మెడికల్ కాలేజ్ ఇదే బాగా ఇష్యూ జరుగుతుంది. ప్రైవేట్ కనుమంటున్నారు, గత ప్రభుత్వంలో అమ్ముకున్నారు, సీట్లు అమ్ముకున్నారు, అక్రమాలు జరిగిన చెప్పి ఆరోపణలు బాగా చేస్తున్నారు. ఏందా నువ్వు అడిగే క్వశ్చన్ కూడా సమాధానం? సీట్లు అమ్మేది ఏముంది? మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ కాలేజీలో సీట్లు అమ్ముతారా? ఏమన్నా మాట్లాడతావా? ఏమన్నా అర్థం ఉందో నువ్వు మాట్లాడదానికి కూడా? ప్రజలకి మెరుగ్గా వైద్య సేవలు అందించాలి, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావని ఎంతో ఆలోచనతోటి మెడికల్ కాలేజీలు 20 జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దాని మీద ప్రజలకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా. ప్రజలకు అందుబాటులో ఉండాలనే మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది.